బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. చూడండి, 1.5 ఇంచ్ క్లాత్తో ఈ విధంగా గోల్డ్ కలర్ క్లాత్ని అయితే తీసుకున్నానండి. దాన్ని నేను పెట్టిన విధంగా పెట్టుకొని స్లాంటింగ్గా ఒక కుట్టు అయితే వేసేసేయండి. చూడండి, ఈ విధంగా ఒక కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఒక 1/4 ఇంచుకి స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. తర్వాత చూడండి, బ్లౌజ్ను తీసుకొని ఈ విధంగా ముందే మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ గోల్డ్ కలర్ క్లాత్ను ఈ విధంగా ఫస్ట్లో ఒక 1/4 ఇంచుకి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది చేసేయండి. స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర చూడండి, ఈ విధంగా మనము షోల్డర్లో 2 జాయిన్ చేస్తాం కదా అండి, అక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఈ ఖర్చు అనేది మనకి ఫ్రంట్ సైడ్ ఉండకూడదండి, బ్యాక్ సైడ్ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఖర్చు అనేది బ్యాక్ సైడ్ పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేయండి. చూడండి, ఇటు సైడ్ చూపిస్తాను మీకు. ఈ విధంగా ఈ ఖర్చు అనేది ఫ్రంట్ సైడ్ ఉండకోకుండా బ్యాక్ సైడ్ పెట్టుకుని స్టిచ్ చేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఈ విధంగానే మనము పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక 1/4 ఇంచు పైన క్లాత్ను చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఫోల్డ్ చేసి ఆ 1/4 ఇంచుని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఖర్చులు అనేవి పెట్టేసేయండి. ఎక్కడైతే రౌండ్ ఉందో అక్కడంతా నీట్గా ఖర్చులు అనేది పెట్టేయండి. పైపింగ్ వేయడానికి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకోండి. తర్వాత ఇక్కడ పాదాన్ని అయితే చేంజ్ చేసుకుంటే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఆ పాదం కూడా చూడండి, మనము లోపల థ్రెడ్ వేసి ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకి కుట్ అనేది ఆ పైపింగ్ మీద పడుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా లెఫ్ట్ పాదాన్ని తీసుకోండి. లెఫ్ట్ పాదాన్ని తీసుకొని ఫిక్స్ చేసేసేయండి దానికి. తర్వాత థ్రెడ్ని లోపల పెట్టి ఈ విధంగా దారాన్ని పెట్టేసేసుకొని క్లాత్ని ఈ విధంగా తిప్పేసేసేయండి. తిప్పిన తర్వాత దానిపైనే స్టిచ్చింగ్ అనేది వేసేసేయండి. చూడండి, ఈ విధంగా మనము ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అండి, పింక్ కలర్ క్లాత్, దానిపైనే స్టిచ్చింగ్ అనేది వేసేసేయండి. ఈ విధంగా మనకి చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఈ విధంగా మనము పాదాన్ని చేంజ్ చేసుకొని స్టిచ్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. అలాగే ఇక్కడ చూడండి, ఈ టర్నింగ్ దగ్గర వెంటనే తిప్పకుండా నీట్గా ఆ టర్నింగ్ ఎలా ఉందో అదే విధంగా మనము పాదాన్ని ఎత్తుకుంటూ స్టిచ్ చేస్తే కనుక పైపింగ్ చాలా సూపర్గా వస్తుందండి. రౌండ్ నెక్ ఉన్నప్పుడు ఈ విధంగానే మనము పైపింగ్ను వేసుకోవాలండి. ఈ విధంగా పాదాన్ని పైకి ఎత్తుతూ టర్నింగ్ అనేది చేసుకుంటూ రావాలి. వెంటనే ఎప్పుడు కూడా మనము పైపింగ్ను తిప్పకూడదండి. ఈ విధంగా వేయడం వల్ల చూసారా నీట్గా వచ్చింది చూడండి పైపింగ్. నేను ఇంకా హెమ్మింగ్ కూడా వేయలేదండి కింద, అంత నీట్గా వచ్చింది చూడండి. ఆ రౌండ్స్ దగ్గర మనకి చాలా నీట్గా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్